అబ్బా నీకు మంచి కథ చెప్తాందా? కథలకి వేళ పాడలేదా? రాజీ ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసివ్వడానికి? దానికి మూడ్ లేదు బ్యాడ్ లేదు, కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడొచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? సుబ్బ భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే కరెక్టే, కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య వల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నిన్ను? ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా. చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది, నా మాట వినవే. రాజీ ప్లీజ్ రా. అందుకే సుబ్బు నాకు ఏమండి మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి, మన సుబ్బేనండి. ఇడిగో మీ ఆయన. భర్త కాదు కదా. అవును, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? నేనేనండి. నువ్వు కాదు. ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కటి. అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి, కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేసం చూస్తున్నాడు కదా, వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు. వెళ్ళి అన్న అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు ఎట్టగారంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ వైఫ్ ఉంది, ఇక్కడ వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మ తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్లి ఎంజాయ్ చేయరా బయటికెళ్ళి. మేము వెళ్తాను, వస్తావుగా? నేనెందుకు, నువ్వు వెళ్ళు. ఏమండి మనం కూడా వెళ్దామండి. కాదు వాళ్ళ మధ్య మనం ఎందుకు లోపలికి వెళ్ళిపోతాం? ఓం విష్ణవే నమః. ఓం ధనంజనగిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్రగిరీశాయ నమః. ఓం సరస్వతీ. హలో, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? బాగున్నారా? బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను. మీ కొత్త కాపురం ఎలా ఉంది? కొత్తగా ఉంది. శ్రీనివాసాయ మంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అవును, ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి? ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా? అబే అదేం లేదండి, మావారి సైడ్ నుంచే ప్రాబ్లం. అది సరే, మీరు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. ఎక్కడికి? కొడైకెనాల్. కొడైకెనాలా? మేము అక్కడికి వచ్చామే. నిజమా? మేము ఒక వారం అక్కడే ఉన్నాం, కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం. చూడండి, మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అవును, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సిరియాడ్ ఏజెన్సీ. సిరియాడ్ ఏజెన్సీ? పేరు? సుబ్బు. అనయ్య, మీరు ఈ ఫోటోలో ఓకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా. సండే ఏంటి ఇలా వచ్చావు? ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను. కరెక్టే. అది సరే, ముందు చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగంలో తిరిగి వచ్చేసామే. ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట. అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడతావు? పోనీ గుర్తులేమని చెప్పిందా? గుర్తులు అవసరం ఏముంది? పెళ్లి కొడుకు నీ క్లోజ్ చెప్పాగా. క్లోజ్ అయిపోయాను. ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించి, ఏరు దాటించి. అది
ఆ రోజు ఇదే లాక్ తో నన్ను లాక్ చేశాడు. ఈ రోజు ఆవిడ బుక్ అయిపోతాడో. మీరు ఎందుకు నవ్వుతున్నారు? బాబు అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా, సుబ్బారావా? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటీ ప్లీజ్. ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్? యా. ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా, నీ పేరు సుబ్బా? ఎస్, అసలు పేరు పులిగోండ సుబ్బారావు. అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా? ఏంటి అది చిలకన్న కోత? కోతైనా కొంచెం బెటర్ రా. 6 నెలల పుట్టిన అరబ్బి గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోబులా ఉన్నావు. ఏమండి మీరు కొంచెం మర్యాద మాట్లాడా? నర్మై, ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికొచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి నాలాంటి మంచోని తిడితే మీకు కళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది. నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. అయ్యి బాబోయ్. పిలిచారండి? ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది. ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. అనియా ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో, కిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలల క్రితం నీ ఇంటి తలుపులు తట్టి 1000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ పొమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మంటావా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు? ఓకే. నేను ఓకే. నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను. కాదనుకు తెలియదు డార్లింగ్. నీకు ఎవరేమన్నా? ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతి వెధవా చెప్పే మాటలేవి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలింగ్ మెథడ్. ఇదేం సినిమా అండి? అయ్య బాబోయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం. తెలుగు డబ్బింగ్. సాలిపురుగు చేసే ట్విస్టులు. పద. ఏమండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి? ఇంకా కొంచెం తిను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే? బాగా. ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి? అది ఇదిగో మొత్తం కుమే. వీడేంటంటే మన సుబ్బు పెళ్ళని తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే. ఏంటండి ఇది? స్పైడర్ మ్యాన్, సాలిపురుగు మనిషి, డబ్బింగ్. అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది. పద, మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద వేసుకుంటే గుండెలకి ఏమవుద్ది? పద, మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది? కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను కడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో 7 అడుగులు నడిచి 3 వారాలు కాలేదు. అప్పుడే మొగుడిని చీర మార్చినట్టు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? నీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. సంధ్య, ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే. వదినా, ఏంటి యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? మాట్లాడేవంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజు వేరే వాడి పెళ్ళని దొంగ చాటుగా తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయంతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా?
ఎవరన్నా లూస్ పెళ్ళాం? అబ్బయ్యా. వివేక్ గారు అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాగుతేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా, ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసిపోదాం. ఏంటండి బెల్ల కొట్టే రాళ్ళు మాట్లాడరే? నేనే నా లూస్ పెళ్ళాం. నువ్వు కాదే. అయితే ఎవరన్నా